కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీస్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇరు వర్గాల పెద్ద మనుషులను గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులను సమావేశపరిచి వచ్చే గణేష్ పండుగకి గణేష్ నిమజ్జనోత్సవంకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, అభిప్రాయాలు గురించి చర్చించారు. గణేష్ మండపాలు నిర్వహించే వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సమావేశంలో సిఐ రామకృష్ణ, ఎస్ఐ గోవింద్రవి, ట్రాఫిక్ ఎస్ఐ గణేష్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, పుల్లూరు సతీష్, పీస్ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ ఇవ్వద్దనేది ఎస్పీ గారు ఆర్డర్. డీసీ గారి ఇంటెన్షన్ కూడా అదే. కొత్తగా పెట్టే వాళ్ళకనంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్ కావచ్చు, లేకుంటే వేరే కమ్యూనిటీ వాళ్ళ ల్యాండ్ కావచ్చు, ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్, అంటే మన ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్లో నేను పెట్టిస్తున్నాను అప్పుడు నీకు ఇరిటేషన్ అనిపిస్తాయి కదా, అటువంటి ల్యాండ్లో పెట్టనీయకుండా ఉండాలనేది మా ఉద్దేశం. తర్వాత విగ్రహాలు ఎంత అందరూ అసలు ఆల్మోస్ట్ ఆల్ పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటారు. విగ్రహాలు పెద్దగా తెచ్చుకొని పూజ చిన్నగా చేయడం అనేది కాదు. విగ్రహం అనేది ఎంత ఉన్నా పూజ ఎంత పకడ్బందీగా చేస్తున్నాం, ఎంత వరకు దాన్ని మనం సాక్రిఫైస్గా చేస్తున్నాం అనేది అది ఇంపార్టెంట్. విగ్రహం పెద్దగా చేస్తారు, అది తీసుకురావడానికి రోడ్డు మీద తీసుకుపోవడం, ఆ తీగలు తల్లడం, నానా బీభత్సం. మెదక్లో ఒక పిల్లాడు పెద్ద విగ్రహం తీసుకున్నప్పుడు దాంట్లో పడించాను 2015లో. అంటే పెద్దది తీసుకొచ్చి ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయిపోయి ఏముంటుంది, పెద్దదున్నా చిన్నదున్నా దేవుడు దేవుడే, గణపతి గణపతి. కాబట్టి ఎక్కువ పెద్దదాన్ని తేవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వకండి. మీరందరూ ఆలోచన చేసుకోండి ఎవరికి వాళ్ళు. తర్వాత మీరు అంటే మా దగ్గర పర్మిషన్ ఇస్తారంటే మేము రికార్డు చేసుకోవాల్సి వస్తుంది. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎంతమంది పెడతారు, ఎక్కడ ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనే విషయం తెలియడం కోసం మేము ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాము. రేపు ఎల్లుండి వచ్చేసాం. దాన్ని పర్ఫెక్ట్గా నింపియండి. అంటే ఆ కమిటీ ఏదైతే ఉందో ఆ పండల్ మండపం దాన్ని మేనేజ్ చేసేటటువంటి ప్రెసిడెంట్, అధ్యక్షులు, క్యాషియర్ అలా ఉన్న మెంబర్స్, దాంతోపాటుగా ఎవరైతే మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరి పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు ఇచ్చేసేయండి. ప్రతిరోజు కంపల్సరీగా ఇద్దరు మినిమం పడుకోవాలి. ఎందుకంటే తెల్లారే వరకు లడ్డు పోయిందనో, స్పీకర్ పోయిందనో, ఫోన్ పెట్టి పడుకున్నాం, వేరే వాడు వచ్చి తీసుకుపోయిండు, పక్కనోడు తీసుకుపోయిండని మళ్ళీ కంప్లైంట్ చేస్తే ఇక మేము తెచ్చేయలేము, మళ్ళీ మీకు అనుమానం ఉంటుంది. కాబట్టి అటువంటివి జరగకుండా కంపల్సరీగా ఎనీ టైం ఇద్దరు ఉండాలి. నైట్ కంపల్సరీ ఇద్దరు ముగ్గురు ఉండాలి. ఇక డే టైంలో అంటే ఉంటారు అనుకోండి, డే టైంలో పెద్దగా ఏం జరగదు. అయినా కూడా 24 hours రౌండ్ ద క్లాక్ ఇద్దరు అనేటోళ్ళు మినిమం ఇద్దరు అయితే కంపల్సరీ ఉండాలి. మీ అందరికీ తెలిసిందే లౌడ్ స్పీకర్కు పర్మిషన్ డిఎస్పీ గారి దగ్గర అది మైకు 500 రూపీస్ ఎంత ఉంటుంది, అది చాలా కట్టాలి, తెచ్చుకొని పెట్టుకోవాలి. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే మేము తీసుకుంటాం. కొంచెం అంటే మరీ ఇరికిరుకు సందులలో పెట్టుకోకుండా మీరు పోయినసారి ఎట్లా పెట్టుకుని ఇలా పోయి చూసిన ఒక 2-3 ఆడ పోతానికే దారి లేదు, ఆడ పెట్టిరు. అసలు మరి ఎట్లా కూర్చుంటారో ఎట్లా చేస్తారో అక్కడ.